హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే. సో ఈ సిరీస్లో మన సెకండ్ వీడియో వచ్చేసి మనం ఏం చేస్తామంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ e⁻at కనుక్కుంటాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ముందు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at కనుక్కునే ముందు మనము ఏం చేద్దామంటే దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములా అనేది మనం త్రూ అవుట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ వాడుతూనే ఉంటాము. సో ఇప్పుడు ఏదైతే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at అంటున్నాం చూడండి, దాన్ని కనుక్కోవడానికి కూడా మనకి ఈ ఫార్ములా అనేది లేకపోతే ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మెథడ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఈ ఫార్ములా ఏందో చూద్దాం, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఏందో చూద్దాం. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా వచ్చేసి ఇది. సో ఇంటిగ్రల్ ఇవి టూ ఫంక్షన్స్ uv, ఇంటిగ్రల్ uv dx ఇది ఈక్వల్స్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v dx ఓల్ dx. అర్థమైందా? సో ఇది వచ్చేసి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఎప్పుడైతే మనకి ఇంటిగ్రేషన్లో ఇట్లాంటి టైప్ అంటే ఇట్లాంటిది ఏదైనా మనకు కనిపించిందంటే ఈ ఫామ్లో uv dx అనే ఫామ్లో ఇంటిగ్రల్ uv dx అనే ఫామ్లో కనిపిస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే సో ఇక్కడ మనకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తున్నా, ఇంటిగ్రల్ x log x dx. సో ఇక్కడ మనకి డౌట్ వస్తుంది. సో ఇప్పుడు మనం దేన్ని u అనుకోవాలి, దేన్ని v అనుకోవాలి, అవునా కదా? సో ఫస్ట్ ఏది వస్తుంది u, సెకండ్ ఏది రాస్తుంది u, అట్లా కాదు ఇక్కడ. సో దీనికి ఒక రూల్ ఉంది. మనము యూని ఫస్ట్ ఫంక్షన్ని దేన్ని కన్సిడర్ చేయాలి, సెకండ్ ఫంక్షన్ దేన్ని కన్సిడర్ చేయాలి అనే దానికి ఒక రూల్ ఉంది. సో రూల్ వచ్చేసి ఏంటంటే ఐలేట్. రూల్ ఏంది? ఐలేట్. సో మనం ఫంక్షన్స్ అనేవి దీన్ని బట్టి కన్సిడర్ చేస్తాము. సో I అంటే ఇంటీజర్, L అంటే లాగరిథం, A అంటే ఆల్జిబ్రా, T అంటే ట్రిగ్నోమెట్రీ, E అంటే ఎక్స్పోనెంట్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ ఐలేట్ ఫార్ములా లేకపోతే ఈ ఐలేట్ కాన్సెప్ట్ని ఎట్లా వాడతామో, మనము u ఫంక్షన్ని v ఫంక్షన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఏం చేసిన అంటే ఒక సింపుల్ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం తీసుకున్నా. సో ఇంటిగ్రల్ x log x dx అనేది తీసుకున్నా. సో ఇక్కడ మనము x ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్ లేదా log x ఫస్ట్ ఫంక్షన్ అనేది తెలుసుకోవాలి. సో ఎట్లా తెలుసుకుంటాము? సో x అనేది ఏ ఫంక్షన్, ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ అది, లేకపోతే ఏ కేటగిరీ కిందకి వస్తుంది, ఇక్కడ ఆల్జిబ్రా కిందకి వస్తుంది. సో అది ఎక్కడుంది మీరు కరెక్ట్ చూడండి, థర్డ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ లాగరిథం log x ఏ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఏది బెటర్ పొజిషన్లో ఉంది, లాగరిథం. సో మనం లాగరిథంని ఫస్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ ఎక్స్ని సెకండ్ తీసుకోవాలి. సో అర్థమైందా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్? ఓకేనా? సో మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at కనుక్కునే ముందు ఇంకొక స్టెప్, లాస్ట్ స్టెప్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం బేసిక్స్ కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. సో మనకి ఇంటిగ్రేషన్లో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవసరం. సో ఆ ఇంపార్టెంట్ ఫార్ములాస్లో కొన్ని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. వేరే ఇంకా చాలా ఉన్నాయి ఇంపార్టెంట్ ఫార్ములాస్. అవి నేను ఇప్పుడే చెప్తే మీరు అరే ఇన్ని గనం ఉన్నాయని టెన్షన్ పడతారు. సో అది అవసరం ఉన్నప్పుడు దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు, ప్లస్ అది ఎక్కడ అవసరమో అప్పుడే చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం కొన్ని ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ చూద్దాం. ఓకేనా? సో ఇంటిగ్రల్ ఆఫ్ x power n dx is equals to x power n plus 1 by n plus 1. ఇంటిగ్రల్ sin x dx is equals to minus cos x plus c. ఇంటిగ్రల్ cos x dx is equals to minus sin x plus c. ఇంటిగ్రల్ secant square x dx is equals to tan x plus c. ఇంటిగ్రల్ cosecant x cot x dx is equals to minus cosecant x plus c. ఇంటిగ్రల్ secant x tan x dx is equals to secant x plus c. ఇంటిగ్రల్ 1 by x dx is equals to log x plus c. ఇంటిగ్రల్ a power x is equals to a power x by log a plus c. సో ఇవనేవి ఫస్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్కి దాని డెరివేషన్స్కి సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at అనేది కనుక్కుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అంతా రాసేసిన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చేసినాను నేను. సో ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at. సో ఇది కనుక్కోవాలంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎ ఫంక్షన్ f of t is equals to ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into f of t dt, where t lies from 0 to infinity. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇంటిగ్రల్
ఈ ఈక్వేషన్లో ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో నేను ఈ పవర్ ఏటీ సబ్స్టిట్యూట్ చేసిన. సో ఇంటిగ్రల్ 0 to ∞ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఈ పవర్ ఏటీ డిటీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ సేమ్ ఉన్నాయి కదా, నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు దీన్ని రీరైట్ చేస్తున్నా. ఎట్లా రీరైట్ చేసిన నేను దీన్ని ఎట్లా చేసినాం మనము ఒకసారి ఆలోచించండి. దీన్ని ఎట్లా రాసుకున్నాము, మనకి ఇక్కడ ఏం యూజ్ చేసినాం మనము ఎక్స్పోనెంట్స్ యూజ్ చేసినాం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇది వాడినాం. సో బేసెస్ ఏమున్నాయి కాబట్టి మనం పవర్స్ని యాడ్ చేయొచ్చు కదా. సో మనం పవర్స్ని యాడ్ చేస్తే ఏమొచ్చింది లాస్ట్కి మనకి ఈ పవర్ మైనస్ హోల్ బ్రాకెట్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ. అవునా కదా, అంతేనా కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది ఇంటిగ్రల్ 0 to ఈ పవర్ మైనస్ హోల్ బ్రాకెట్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ డిటీ. సో ఇప్పుడు ఏంది దీని ఇంటిగ్రేషన్ ఏంది ఈ పవర్ మైనస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ ఇంటూ డిటీ. ఇందాక మీకు ఆ ఫార్ములానే చెప్పలేదు, సారీ మెయిన్ ఫార్ములానే మర్చిపోయినా. సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. కానీ మనకి ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ జస్ట్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అంటే ఎస్ మైనస్ ఎస్ ఏ ఉండకపోవడం, కానీ ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టీ ఉంది. సో అట్లాంటి ఫార్మాట్లో ఏం చేస్తాం ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. సో ఈ ఫార్ములా చూడండి. సో ఇదే ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది ఈ పవర్ మైనస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ డిటీ ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది మనకి ఈ పవర్ మైనస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ బై మైనస్ ఎస్ మైనస్ ఏ ప్లేస్లో మైనస్ హోల్ బ్రాకెట్ ఎస్ మైనస్ ఏ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి లిమిట్స్ అప్లై చేయాలి కదా. ఇంటిగ్రేషన్ అయిపోయింది, ఇంటిగ్రేషన్ అయిపోగానే మనం ఏం చేస్తాము లిమిట్స్ అప్లై చేస్తాం. సో ఇప్పుడు నేను లిమిట్స్ అప్లై చేస్తున్నా. సో ఇందులో మీకు టీ టర్మ్ ఏమన్నా ఉందా, మైనస్ ఎస్ మైనస్ ఏ దగ్గర టీ టర్మ్ ఏమన్నా ఉందా, లేదు. సో మనం లిమిట్స్ దేనికి అప్లై చేస్తాము, దేన్నైతే విత్ రెస్పెక్ట్ టు దేన్నైతే ఇంటిగ్రేట్ చేస్తాము, విత్ రెస్పెక్ట్ టు దేన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాము డిటీ. సో మనం ఓన్లీ టీ టర్మ్స్లోనే ఇంటర్వెల్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దీంట్లో ఏం లేదు కాబట్టి 1 బై మైనస్ హోల్ బ్రాకెట్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఇప్పుడు ఇందులో ఉంది టీ, అందుకే మనం చూసిన ఈ పవర్ మైనస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఇన్ఫినిటీ అప్పర్ ఇంటర్వెల్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ లోవర్ ఇంటర్వెల్. సో తెలుసు కదా అప్పర్ ఇంటర్వెల్ మైనస్ లోవర్ ఇంటర్వెల్ ఇది తెలుసు కదా మనకి. ఇంటిగ్రల్ అదే డెఫినెట్ ఇంటిగ్రల్లో అప్పర్ ఇంటర్వెల్ లోవర్ ఇంటర్వెల్ ఎట్లా సబ్స్టిట్యూట్ చేయాలో. సో ఇప్పుడు అర్థమైందా, ఎప్పుడైనా మనకి ఈక్వేషన్ వచ్చినప్పుడు దాని ఇంటర్వెల్స్ ఎట్లా సబ్స్టిట్యూట్ చేస్తావు, అప్పర్ ఇంటర్వెల్ మైనస్ లోవర్ ఇంటర్వెల్. సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది టీ ప్లేస్లో ఇన్ఫినిటీ. సో మొత్తం ఇన్ఫినిటీ అయిపోతుంది. 1 బై మైనస్ హోల్ బ్రాకెట్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఇక్కడ టీ ప్లేస్లో ఏం పెట్టినాం జీరో ఉంది కాబట్టి 0 మైనస్ ఈ పవర్ మైనస్ 0. సో 1 బై మైనస్ హోల్ బ్రాకెట్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఏంది మళ్ళీ ఇక్కడ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఏ పవర్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ ఎం. సో నేను నీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ప్రతి సమ్లో కొన్ని ఇట్లా బేసిక్స్ చెప్పేస్తుంటా. సో ఎవరికైనా తెలియకపోయినా అంటే తెలుసు అందరికీ, తెలియని వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పి అంతే, ఇంకేం లేదు. మీకు తెలియదని కాదు, తెలియని వాళ్ళకి కొంచెం ఈజీగా అవుతుందని. సో ఈ ఫార్ములా మనం ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఎట్లా 1 బై ఈ పవర్ ఇన్ఫినిటీ అయింది ఏ పవర్ మైనస్ ఎం ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ ఎం. సో 1 బై ఈ పవర్ ఇన్ఫినిటీ మైనస్ సేమ్ ఈ ఫార్మాట్ ఈ పవర్ మైనస్ 0 1 బై ఈ పవర్ 0 రాసుకున్నాం. సో 1 బై మైనస్ హోల్ బ్రాకెట్ ఎస్ మైనస్ ఏ 1 బై ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0, అది మనకు తెలియాలి. 1 బై ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. సో నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. మైనస్ 1 బై ఈ పవర్ 0 ఇది ఈక్వల్స్ టు 1 బై ఈ పవర్ 0 ఎంత వచ్చింది 1 వచ్చింది. ఎట్లా వచ్చిందంటే మన సేమ్ ఎక్స్పోనెంట్స్లో ఏ పవర్ 0 ఎంత 1. సో ఏ అంటే ఏంది ఇక్కడ ఈ పవర్ 0 ఇది ఈక్వల్స్ టు 1. సో అర్థమైంది మనకి ఈ పవర్ 0 1 ఎట్లా వచ్చిందో. సో 0 మైనస్ 1. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 1 బై మైనస్ హోల్ బ్రాకెట్ ఎస్ మైనస్ ఏ ఇంటూ 0 అయిపోతుంది. నెక్స్ట్ 1 బై మైనస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ మైనస్ 1 బై మైనస్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎస్ మైనస్ ఏ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈస్ నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ. సో అర్థమైందా. సో ఇప్పుడు మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ కనుక్కుందాం. సో ఎట్లా కనుక్కుంటాం, సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేసిన నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ, నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఫార్ములా రాసిన. ఫార్ములా ఏంది ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటీ, వేర్ టీ రేంజ్ వచ్చేసి ఇది. సో ఎఫ్ ఆఫ్ టీ ఎంత మనకి ఈ పవర్ మైనస్ ఏటీ. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ టీ ఎక్కడైతుందో అక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసిన. సో సబ్స్టిట్యూట్ చేసిన
సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేసిన సేమ్ ఇక్కడ మళ్ళీ ఏం ఫార్ములా వాడినా మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు అలవాటు కావాలి ఇవి. సో నేను ప్రతి వీడియోలో అన్ని డీటెయిల్గా చెప్తా మీకు గుర్తుండేటట్టు, ఓకేనా. సో a power m into a power n, సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్ వీ కెన్ యాడ్ ద పవర్స్. సో పవర్స్ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, మైనస్ కామన్ తీసి పవర్స్ యాడ్ చేసి e పవర్ మైనస్ ఎస్ ప్లస్ ఏ ఇంటూ టీ డిటీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి ఇంటిగ్రల్ e పవర్ ax dx ఇది ఈక్వల్స్ టు e పవర్ ax బై a ప్లస్ సి. సో మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఈ పవర్ మైనస్ ఎస్ ప్లస్ ఏ ఇంటూ టీ బై మైనస్ ఎస్ ప్లస్ ఏ. సో నేను ఏం చేసినప్పుడు మీరు కరెక్ట్ చూస్తే ఇక్కడ ఇంటిగ్రల్ ఉంది, దాని తర్వాత లైన్ ఉంది. ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసినాం అనుకో, దాని నెక్స్ట్ స్టెప్లో మనం ఇంటిగ్రేషన్ సింబల్ పెట్టొద్దు. సో ఎందుకంటే నువ్వు సాల్వ్ చేసేసి ఆన్సర్ రాసేసినావు, దాని తర్వాత నువ్వు ఈ లైన్ పెట్టాలి. లైన్ అంటే నువ్వు ఇంటిగ్రల్స్ అప్లై చేస్తున్నట్టు అర్థం. సో ఎట్లా అప్లై చేస్తావు ఇంటిగ్రల్, సింపుల్. ఇక్కడ మనకు టీ టర్మ్ ఏం లేదు కాబట్టి అది బయటికి తీసేసుకున్నా. సో నెక్స్ట్ దీనికి ఇంటిగ్రల్స్ అప్లై చేసిన ఎట్లా, అప్పర్ ఇంటిగ్రల్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్, ఓకే. సో అప్పర్ ఇంటిగ్రల్ వచ్చేసి ఇన్ఫినిటీ, లోవర్ ఇంటిగ్రల్ వచ్చేసి 0. సో ఈ పవర్ మైనస్ ఎస్ ప్లస్ ఏ ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ ప్లస్ ఏ ఇంటూ 0. సో 1 బై మైనస్ ఎస్ ప్లస్ ఏ ఇదంతా ఇన్ఫినిటీ అవుతుంది. సో ఈ పవర్ మళ్ళీ సేమ్ ఏ పవర్ మైనస్ ఎం ఇది ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ ఎం. సో ఈ పవర్ మైనస్ ఎం ఇది ఈక్వల్స్ టు 1 బై ఈ పవర్ ఎం. ఎం ప్లేస్లో ఏముంది ఇన్ఫినిటీ, ఇదంతా ఇన్ఫినిటీ అవుతుంది. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఇదంతా ఎస్ ప్లస్ ఇంటూ 0 0నే అవుతుంది. సో ఏ పవర్ మైనస్ ఎం ఇది ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ ఎం, ఈ పవర్ మైనస్ 0 ఇది ఈక్వల్స్ టు 1 బై ఈ పవర్ 0. సో ఇప్పుడు ఏంది నెక్స్ట్ మళ్ళీ ఒకటి చెప్పిన 1 బై ఈ పవర్ ఇన్ఫినిటీ, మీకు ఇందాకనే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 80లో చెప్పిన 1 బై ఇన్ఫినిటీ ఈ పవర్ ఇన్ఫినిటీ ఎంత 0 0 అయిపోయింది. నెక్స్ట్ ఈ పవర్ 0 ఎంత 1. సో అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది 0 మైనస్ 1 బై ఈ పవర్ 0 1. సో ఈ -1 తోటి దీన్ని మల్టిప్లై చేసేద్దాం, ఏమొస్తుంది -1 ఇంటూ 1 -1 బై మైనస్ ఎస్ ప్లస్ ఏ, మైనస్ క్యాన్సల్. సో మనకేం మిగిలింది 1 బై ఎస్ ప్లస్ ఏ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎస్ ప్లస్ ఏ. సో అర్థమైందా. సో అర్థమైతే ఏమన్నా నా వీడియోస్ కొంచెం ఏమైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే తెలుసు కదా ఏం చేయాలో.